అందరికీ నమస్కారం. ప్రతి వారం వచ్చే పేషెంట్స్ చెప్పిన పాఠం కార్యక్రమంలో మీ అందరికీ స్వాగతం. ఈ వారం లక్ష్మి గారనే ఒక ఆవిడ చెప్పిన పాఠం గురించి చెప్తాను. ఈ లక్ష్మి గారేమో నా దగ్గర రెగ్యులర్గా వచ్చేది. ఈవిడేమో చాలా తెలివైంది. ఆవిడ అబ్జర్వేషన్స్ కూడా చాలా ఎక్కువగా చాలా ఇంట్రెస్టింగ్గా చెప్పేది అనమాట. ఆవిడేమో యూనివర్సిటీలోనేమో క్లర్క్ కింద చేరి సూపరింటెండెంట్ కింద రిటైర్ అయిపోయింది. సో ఆవిడ ఇంటెలిజెన్స్కి ఆవిడని వాళ్ళ నాన్నగారు గ్రాడ్యుయేట్ చేయించి ఐఏఎస్ పంపిస్తే ఈజీగా ఐఏఎస్ సెలెక్ట్ అయిపోయి ఈ పాటికేమో చీఫ్ సెక్రటరీ కింద రిటైర్ అయ్యేదాను. అంత తెలివితేటలు ఉండేది ఆవిడకి. సో ఆవిడకేమో ఒక కూతురు ఉంది. ఆ కూతురికి ఇంకో కూతురు పుట్టింది. ఆ కూతురికి పెళ్లి అయిన తర్వాత ఒక మనవడు పుట్టాడు అనమాట. ఆ మనవడిని నా దగ్గర తీసుకొచ్చేది. మామూలుగా పిల్లలు పుట్టినప్పుడు తల్లి తండ్రి హెల్దీగా ఉంటే ఒక 3 కేజీలు ఉంటారు పుట్టిన వెంటనే. తర్వాత ఓ 10 రోజులకి కొంచెం ఒంట్లో నీరు తీసి కొంచెం 100-200 గ్రాములు తగ్గుతారు. 20వ రోజుకేమో పుట్టిన వెయిట్ వస్తుంది అనమాట. మామూలుగా 3 కేజీలు వస్తుంది. నెలకి నెల ఊళ్ళని చేస్తారు మామూలుగా. మన మావాడు అందరూ అబ్జర్వ్ చేస్తే చూస్తే నెలకి నెల ఊళ్ళు చేశాడేమో బాగున్నాడు అంటారు అనమాట. సో అది మామూలు అబ్జర్వేషన్. సో ఈ లక్ష్మి గారేమో ఒక మామూలుగా మన వాళ్ళ సాంప్రదాయం ఏంటంటే 21 రోజున కానీ నెలకి కానీ ఉయ్యాల్లో పిల్లాన్ని పెట్టి అందరినీ చుట్టుపక్కల అందరిని పిలిచి పేరెంటాలను పిలిచి చిన్న పండగలా చేస్తారు కదా. సో అలాగే ఈ లక్ష్మి గారి మనవడికేమో 30వ రోజునేమో చిన్న పండగలా చేశారు ఊళ్ళో పెట్టి. ఓ 15 రోజుల తర్వాత నా దగ్గర తీసుకొచ్చింది. ఏమంటే డాక్టర్ గారు, మా వాడికేమో 6 వారాలు అయ్యింది మా మనవడికి, కానీ ఈ మధ్య చిక్కిపోతున్నట్టు అనిపిస్తున్నాడు అండి, పాలు తాగట్లేదు, సో పాలు సరిపట్లేదు అని చెప్పి నేనేమో పైపాలు ఆవు పాలు సగం పాలు సగం నీళ్లు కలిపి పడుతున్నాను, వాడి సరిపడుతున్నట్లేదు, చిక్కిపోయాడు సార్ అన్నాడు. సరే తీసుకురామా చూస్తాను తీసుకొచ్చింది. తీసుకొస్తే వెయిట్ మామూలుగా తగ్గాడు కొంచెం. సో కొంచెం నీరసంగా అనిపించాడు అనమాట. సో ఎందుకు కారణం ఏంటి, తల్లిపాలు లేవంటే తల్లిపాలు లేవండి, పైపాలు పడుతున్నా ఉంది. తల్లిపాలు లేవన్న కారణం ఏమిటంటే నాకేం అర్థం లేదు. ఎందుకంటే మొదట బాగా పాలు వచ్చేవి, బాగా తాగేవాడు, ఎందుకు మానేశాడని చెప్పేసి అంటే ఆవిడే అంది, సార్ నేను ఒక చిన్న అబ్జర్వేషన్ చేస్తాను చెప్పనా అంది. అంతకనేమో చెప్పామన్నాను. ఈ మధ్య ఏమో నెలకి మా పండగ చేస్తాం కదండి ఉయ్యాల్లో పండగని, ఆ పండగకేమో చుట్టుపక్కల అందరినీ పిలిచాం, అందరూ వచ్చారు. ఆ రోజు బాగున్నాడండి. ఆ రోజునేమో నేను చూస్తుంటే మా ఇంటి పక్కన కాంతమ్మ గారు ఒక ఆవిడ ఉంది. ఆవిడకేమో ఎక్కువ అందరి విషయాల్లో ఎక్కువ కలగ చేసుకుంటుంది. ఆవిడ పక్కన కూర్చుని, చూడమ్మా మా మనవరాలతో, చూడమ్మా చిన్న పిల్లాడు చిక్కిపోయినట్టున్నాడు, నీ పాలు సరిపడుతున్నాయేమో చూడు, సరిపడుతున్నట్టు లేదేమో అన్నీ చెప్పేసి వెళ్ళిపోయింది. ఆ రోజునేమో మా మనవరాలు అడిగింది, మా అమ్మమ్మ మన వాడికి పాలు సరిపడుతున్నాయంటే సరిపడుతున్నాయి కదా అమ్మ నన్ను, కానీ ఈ మధ్య తర్వాత 2 రోజుల తర్వాత పాలు రావట్లేదు అని పిల్లాడు ఏడ్చేస్తున్నాడని చెప్పి పైపాలు మొదలు పెట్టాం. సో అది నాకు అర్థం లేదు. నెల్లాడిదాకా పాలు వచ్చిన వాడు సడన్ గా కాంతమ్మ గారు చెప్పిన తర్వాత ఎందుకు రాలేదు అని. మామూలుగా మన నాన్న ఈ పాలు అనేది సైకలాజికల్ గా వస్తాయన్నమాట. నా పాలు సరిపడుతున్నాయంటే సరిపడుతున్నాయి, సరిపడలేదని ఏ రోజు డౌట్ వస్తే ఆ రోజు నుంచి పాలు ఉండవు. సో ఈ కాంతమ్మ గారు వెళ్ళిపోతూ నీ పాలు ఉన్నాయో లేదో చూడమ్మా, తగ్గిపోయినట్టున్నాయి అనే అనుమానం మా మనవరాలు బుర్రలో పెట్టేటప్పటికి దానికి పాలు సరిపడలేదనే డౌట్ వచ్చింది. ఆ డౌట్ రావడంతోనే పాలు తగ్గిపోయాయి అనమాట. పాలు తగ్గిపోవడంతోనే వాడు ఆడడంతోనే మేము పైపాలు పట్టడం మొదలెట్టాం. సో ఈ పైపాలు పట్టడం మూలన పాలు సగం నీళ్లు పట్టడం మూలన సరిపడక వాడు చిక్కిపోయాడండి. ఇది నా అబ్జర్వేషన్ అన్నాను. సో నిజమే అనిపించింది. యాక్చువల్గా దేవుడు అంత పెద్ద చేసినప్పుడు పాలు లేకుండా చేస్తాడు, పాలు తప్పకుండా ఉంటాయి. మన అనుమానం మూలానే పాలు తగ్గిపోతుంటాయి. ఆ రోజు కాంతమ్మ గారు చెప్పిన డౌట్ మూలానే పాలు తగ్గిపోయి, అది నిజమేనమ్మా. సో మళ్ళీ మీ మనవరాలు నా దగ్గర తీసుకురా చెప్పి పిలిచి, చూడు వాళ్ళ నుంచి రోజు పొద్దునే లేవగానే కళ్ళు మూసుకుని 10 సార్లు నా పాలు సరిపోతున్నాయి, నా పాలు సరిపడుతున్నాయి, నా పాలు సరిపడుతున్నాయి 10 సార్లు జపం చెయ్యి, జపం చేస్తే నీ పాలు నీకు వచ్చేస్తాయి అన్నాను. అంతేనా అంది. అంతే అన్నాను. అలాగే ఒక వారం తర్వాత ఏమో మళ్ళీ వచ్చింది, సార్ మళ్ళీ పాలు వచ్చేయండి బాగున్నాడని. సో నాకు అప్పుడు అనిపించింది లక్ష్మి గారు చెప్పింది నిజమే అనిపించింది. ఈ చుట్టుపక్కల వాళ్ళు వచ్చి వెళ్ళిపోతూ పాలు సరిపడలేదనే డౌట్ ఎప్పుడైతే పెడతారో ఆ రోజు నుంచి పాలు ఉండవు. సో అదేమో మనం ఎప్పుడు దాన్ని సీరియస్ గా తీసుకోకూడదు. తల్లి ఎప్పుడు నా పాలు సరిపడుతున్నాయి అని పెడుతుంటే పాలు సరిపడతాయి. సో ఇదేమో లక్ష్మి గారు చెప్పిన పాఠం నాకు బాగా నచ్చింది. అందులో ప్రతి వాళ్ళకి చెప్తూ ఉంటాను అనమాట, పాలు సరిపడకపోవడం ఉండదు, నువ్వు నాకు పాలు సరిపడుతున్నాయి అనుకుని 10 సార్లు అనుకుంటే వచ్చేస్తాయని. సో ఈ లక్ష్మి గారు చెప్పిన పాఠం చాలా నాకు బాగా నచ్చింది. మీ అందరికీ నచ్చుతుందని తలుస్తాను. అందరితో ఇది నేను మళ్ళీ ఇంకో పాఠంతో వస్తాను. అంతవరకు నమస్కారం. అందరికీ